చాలా మందికి నాకు టూల్ కిట్ వచ్చి జనరేట్ చేసుకోలేదు, నాకు టూల్ కిట్ వస్తుందా రాదా. వెల్కమ్ టు మై ఛానల్. మనకి PM విశ్వకర్మ సంబంధించి టూల్ కిట్ వచ్చేస్తున్నాయండి. అంటే ఇది ఆల్రెడీ ఎవరికైతే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి, ఎవరికైతే ఇన్సెంటివ్స్ అయిపోయి లోన్ కూడా తీసుకున్నారో, ఎవరికైతే టూల్ కిట్ సెలెక్షన్ చేసిన తర్వాత ఒక మెసేజ్ వచ్చింది కదా, 6 months తర్వాత మనకి టూల్ కిట్ వచ్చేస్తుందని చెప్పేసి ఒక మెసేజ్ పంపించారు కదా, 6 months వస్తుందని. వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏమైందంటే, ఫస్ట్ ఎలక్షన్స్ మూవ్మెంట్ ఉండడం వల్ల ఎలక్షన్ బిఫోర్ అప్లికేషన్ పెట్టినాయి. దాని తర్వాత టైం అయిపోవడం వల్ల మళ్ళీ ఏం చేశారంటే ఇంకొక 6 months కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్ లో అంతే, తర్వాత ఎక్స్టెండ్ మాత్రం ఏం చేయలేదు. ఇప్పుడు ఎవరికైతే డేట్స్ ఇచ్చారో ఈ 6 months అనేది సెకండ్ టర్మ్ లో మాత్రం అందరికి ఖచ్చితంగా టూల్ కిట్ వచ్చేస్తున్నాయండి. టూల్ కిట్ డెలివరీ వరకు ఇచ్చారంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కి ఇవ్వడం జరిగింది పార్సల్ కింద. ఆల్రెడీ దీనికి సంబంధించిన వెడ్డింగ్ అయిపోయింది. ఆల్రెడీ ఒక టూల్ కిట్ పార్సల్ చేసినందుకు MSME డిపార్ట్మెంట్ కూడా పే చేయడం కూడా జరుగుతుంది, 500 సంథింగ్ అనుకుంటా. దీనికి సంబంధించి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి. ఏమనంటే, డియర్ విశ్వకర్మ, ఈ వోచర్ ఆఫ్ 15,000 has been issued to you for tool kit supply PM Vishwakarma scheme. Tool kit will be delivered to you address by Indian Post in due course of time. PM Vishwakarma MSME. ఇది అర్థమైందంటే, మీకు ఈ వోచర్ అనేది జనరేట్ అయింది 15,000 రూపీస్ ఈ వోచర్. దానికి సంబంధించిన టూల్ కిట్ అనేది మీకు విత్ ఇన్ టైం పీరియడ్ లో, మీకు ఇచ్చిన టైం లో ఇండియన్ పోస్ట్ ద్వారా మీరున్న అడ్రస్ కి డెలివరీ చేయడం జరుగుతుందని చెప్పేసి దీని మీనింగ్ అండి. చాలా మంది చాలా డౌట్స్ ఉన్నాయి దీంట్లో టూల్ కిట్ కోసం. ఫస్ట్ మనకి PM విశ్వకర్మకి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చింది టైలరింగ్ వర్క్స్ అండి. టైలరింగ్ వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సెకండ్ కార్పెంటర్ కి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత గోల్డ్ స్మిత్, ఆ తర్వాత మేస్త్రీలు, ఇట్లా తర్వాత ధోబి, వీళ్ళందరూ కూడా వర్క్ సీరియల్ గా వైజ్ గా కుమారుడు అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. కొట్టారు కూడా. ఫస్ట్ టూల్ కిట్ వచ్చేసరికి ఫస్ట్ కార్పెంటర్ కి వస్తుందండి. ఈ మిషన్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయి టైలరింగ్ వాళ్ళు. సో అంటే అందరికి బోత్ కానీ ముందుగా అయితే ఫస్ట్ వీళ్ళదే క్లియర్ అయిపోయింది, నెక్స్ట్ టైలరింగ్ వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. ఇది మనకి ఇచ్చిన అడ్రస్ కి, మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో PM విశ్వకర్మ అడ్రస్ కి, అక్కడికి డెలివరీ చేస్తారండి. డైరెక్ట్ మన అడ్రస్ కి డెలివరీ చేస్తారు. సో డెలివరీ చేసినప్పుడు మనం ఈ వోచర్ చూపించాలా అంటే చూపించాలి ఖచ్చితంగా. అంటే ట్రైనింగ్ లేకపోతే అవసరం లేదు. OTP వెరిఫికేషన్ ద్వారా కూడా మనకి టూల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి మెయిన్ టూల్ కిట్ జనరేట్ కావాలి. మనం టూల్ కిట్ సెలక్షన్ చేసుకుంటేనే మనకు టూల్ కిట్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చే డౌట్స్ ఏంటంటే, చాలా మందికి నాకు టూల్ కిట్ వచ్చి జనరేట్ చేసుకోలేదు, నాకు టూల్ కిట్ వస్తుందా రాదా అని చెప్పి అడుగుతున్నారు. మీకు టూల్ కిట్ సెలక్షన్ చేసుకున్న తర్వాత మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, మీకు టూల్ కిట్ సెలక్షన్ సక్సెస్ఫుల్ అయింది, విత్ ఇన్ 6 months లో మీకు టూల్ కిట్ డెలివరీ చేయడం జరుగుతుంది అని మెసేజ్ కనుక మీకు వచ్చింటే, మీకు టూల్ కిట్ వోచర్ అనేది అది ఏదైతే QR కోడ్ ఉంటుందో రాకున్నా నష్టం లేదండి. రాకుండా నష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక విశ్వకర్మ గారు అప్లికెంట్ ఉన్నారు, ఆయన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఆయనకు బ్యాంక్ నుంచి టూల్ కిట్ వచ్చి జనరేట్ ఒక లింక్ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఆ లింక్ ఓపెన్ చేసి దాని మొబైల్ నెంబర్ కొట్టేసి వెరిఫికేషన్ చేసేసి ఒక QR కోడ్ జనరేట్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు డబ్బా ఫోన్ ఉంటుంది, బేసిక్ మొబైల్ ఉంటుంది, మరి వాళ్ళు ఏ లింక్ ఓపెన్ చేసుకొని చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్. సో అది అప్పట్లో అది ఈజీ ప్రాసెస్ కోసం జనరేట్ చేయండి అని చెప్పేసి పంపించడం జరిగింది. కానీ మనం టూల్ కిట్ సెలక్షన్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ టూల్ కిట్ వచ్చి జనరేట్ అయితేనే టూల్ కిట్ సప్లై చేస్తారు. టూల్ కిట్ సప్లై అయ్యిందంటే వచ్చి జనరేట్ అయినట్టే. ఖచ్చితంగా టూల్ కిట్ సెలక్షన్ చేసిన తర్వాతనే, ఎప్పుడైతే మీరు టూల్ కిట్ సెలక్షన్ చేస్తారో అప్పుడు ఆల్రెడీ మీకు టూల్ కిట్ అనేది వచ్చేసినట్టే, అసలు మీ పేరులో ఆల్రెడీ ఎంటర్ అయిపోయినట్టే. మీకు డెలివరీ చేయడం జరిగితే ఖచ్చితంగా దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ తీసుకుంటే ఆప్షన్స్ ఉన్నాయి కదా, వోచర్ ఉంటే స్కాన్ చేసుకుంటారు, లేదంటే మొబైల్ వెరిఫికేషన్ చేస్తారు, అది లేదంటే తంబు చేసుకుంటారు. ఏదో రకంగా ఎవరు టూల్ కిట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తారు. అంతే తప్పితే నువ్వు వోచర్ జనరేట్ చేయలేదు ఏదో అనడానికి ఏం లేదు. వోచర్ జనరేట్ చేస్తేనే ఇస్తామని మ్యాండేట్ కూడా ఏం లేదండి. అది 100% పాసిబుల్ కాదు కదా. సగా ఒక 100లో కనీసం 5కు 6కు వచ్చింది వోచర్ అనేది, మిగతా 90 మంది కూడా ఒకటి రాలేదు వోచర్, ఎవరు కూడా జనరేట్ కాలేదు. అట్లా అని చెప్పేసి వాళ్ళకు టూల్ కిట్ ఏమో అనడానికి ఏం లేదు. అందరికీ కూడా టూల్ కిట్ ఇస్తారు, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా PM విశ్వకర్మ టూల్ కిట్ వోచర్ వస్తుంది విత్ ఇన్ 6 months లో. మేబీ ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకందరికీ కూడా మార్చ్ లోపల మొత్తం కంప్లీట్ గా టూల్ కిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, 99% కూడా. అంటే ఫస్ట్ టర్మ్ లో ఎవరైతే ట్రైనింగ్ అయిపోయిందో అన్ని వర్క్ సంబంధించి కూడా స్టెప్ బై స్టెప్ మార్చ్ ఏప్రిల్ వరకు కూడా టూల్ కిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కంప్లీట్ గా. ఇంకొకటి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకునే వాళ్ళకి
టూల్ కిట్ వస్తుందంటే చెప్పలేమండి. ఎవరికి వస్తుందంటే ఎవరైతే టైలరింగ్ వర్క్ ఉందో, టైలరింగ్ వర్క్ అప్లికేషన్ పెట్టారో వాళ్ళకి యాక్చువల్ గా టైలరింగ్ ఇన్స్టిట్యూట్ అనేది కోచింగ్ అనేది క్లోజ్ చేయడం జరిగిందండి. అలాగే అప్లికేషన్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ పిలవలేదు, అంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ రాలేదు, ట్రైనింగ్ రమ్మని కాల్ రాలేదు, బ్యాంక్ ఇవ్వమని కూడా రాలేదు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే విశ్వకర్మ ఎవరైతే అప్లికేషన్ వాళ్ళ ద్వారా కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళకి ఒకవేళ ట్రైనింగ్ విలువకున్నా సరే వాళ్ళకి 4,000 రూపీస్ ఇన్సెంటివ్ వేసేసి, అది అఫీషియల్ గా ఎక్కడ డిక్లేర్ లేదు, కానీ చాలా మందికి అయితే వచ్చింది. అది ఓన్లీ టైలరింగ్ వాళ్ళకి మాత్రమే. ఇంకోటి ఏంటంటే టైలరింగ్ అప్లికేషన్స్ మాత్రం అన్ని స్టాప్ చేయడం జరిగింది. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ టైలరింగ్ కోసం అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే టైలరింగ్ అప్లికేషన్ క్లోజ్ చేస్తున్నారో, టైలరింగ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత క్లోజ్ చేశారండి చాలా మందికి. ఎవరైతే బిఫోర్ అప్లికేషన్ పెట్టారో వాళ్ళకి సెక్రటరీస్ అందరూ కూడా ఇది అప్లికేషన్ క్లోజ్ అయింది, మేము పంపించము, మేము వెరిఫై చేయమని చెప్పి. అది రాంగ్. ఎందుకంటే అప్లికేషన్ వెరిఫై చేయొద్దు అని చెప్పినప్పుడు ముందే అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. ముందు అప్లికేషన్ పెట్టిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేసు అప్లికేషన్ తీసుకుందంటే ఖచ్చితంగా అది రిపోర్ట్ పంపించాల్సిందే. లాస్ట్ టైం నాకు కామెంట్ అడిగారు, సార్ వీడియో ఎవరైతే వాళ్ళు కామెంట్ అడిగారు అది ఉంటే చూడండి. అట్లా ఏం లేదంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్ కనుక పెట్టింటే ఖచ్చితంగా మీకు సంబంధించిన కార్యదర్శులు ఖచ్చితంగా దాన్ని వెరిఫై చేసి ఫర్దర్ స్టెప్ కి ఫార్వర్డ్ చేయాల్సింది. ఖచ్చితంగా అప్లికేషన్ క్లోజ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా అప్లికేషన్ కొత్తగా తీసుకోమని అర్థం. అంతేగాని తీసుకున్న అప్లికేషన్ మేము వెరిఫై చేయడానికి ఏం లేదు. టైలరింగ్ వాళ్ళకి చెప్తున్నాను నేను. టైలరింగ్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఇంకోటి కార్పెంటర్ కూడా అప్లికేషన్ క్లోజ్ అయింది. అది కొన్ని ప్లేస్లలో, కొన్ని ఏరియాలో మాత్రం, కొన్ని సిఐ సైడ్ లో మాత్రం కార్పెంటర్ కూడా తీసేయడం జరిగింది. మిగతా అయితే హ్యాస్టేజ్ ఉన్నాయి. ఇక్కడ 16 వృత్తులకు సంబంధించి కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఉందండి, 2027 సెప్టెంబర్ వరకు కూడా ఈ స్కీమ్ రన్ అవుతుంది. ఈ స్కీమ్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. కాకపోతే టైలరింగ్ కి అప్లికేషన్ తీసుకోవడం లేదు. కార్పెంటర్ కూడా కొన్ని ప్లేస్లలో, అంటే కొన్ని ఏరియాలో, కొన్ని సిఎస్ ఏరియాలో మాత్రం తీసేయడం జరిగింది. కొన్ని ఏరియాలు బట్టి మిగతా ఏవైతే ఉన్నాయో దోబి, పొట్టరు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యాస్టీజ్ గా ఉన్నాయో అవన్నీ యాస్టీజ్ గా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇన్సెంటివ్స్ బట్టే, కానీ లోన్ రాలేదు సివిల్ వల్ల, సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల. అలాంటి వాళ్ళకి టూల్ కిట్ వస్తుందంటే అట్లాంటి ఏం లేదంటే ఖచ్చితంగా టూల్ కిట్ వస్తుంది. టూల్ కిట్ కి లోన్ సంబంధం ఏం లేదు. టూల్ కిట్. సో అది టూల్ కిట్స్ అయితే ఆల్రెడీ డెలివరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు టూల్ కిట్స్ అయితే వాళ్ళకి వచ్చేస్తున్నాయి. సో అది ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ లో రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఈ లోన్స్ అనేది 1 lakh సంబంధించి 1 lakh ఇస్తున్నారు. 1 lakh కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ చాలా మంది లోన్ తీసుకున్నారు కూడా. ఆ లోన్ తీసుకుని కూడా ఒక 4-5 ఈఎంఐ కట్టేసి ఉంటారు ఆల్రెడీ. అట్లా ఈ చాలా మందికి తెలుసు ప్రాసెస్ కూడా. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో కూడా ప్రాసెస్ చేసి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.